ఆయన గదే చెప్తాడు మరి, ఎందుకంటే ఆయన ఇళ్ళకు వీడు నిండిపోతే ఆయన ఇళ్ళ ఖాళీ ఉండదు. నీకు తెలియదు అది మొత్తం మీరు వచ్చి పని అయితే లేదు. అది కట్టె తీసుకొని కొడితే వెళ్ళిపోతుండే. వర్షం వచ్చింది కదా, మొత్తం ఇంట్లోకి వచ్చేసినాయి, బట్టలు నడిచిపోయినాయి. మాకు ఏం లేదు, పండుకొని ఇప్పుడు జాగలేదు. బట్టలు మొత్తం ముందు పట్టుకొని మొత్తం మీద పండుకున్నామన్న రాత్రి. ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా ఇట్లా? వాన జోరుకు వస్తుంది కదా, జోరుకు వచ్చినప్పుడు వస్తాయి ఇంట్లోకి నీళ్ళు. ఇక మా ఇల్లు వాళ్ళ అన్న అంటేనేమో ఆయన ఉంటేనే ఇక ఆయన చూస్తాడు. ఇక అంతా మేమే సింపు పోసుకున్నాం, ఇదంతా నీళ్ళు వస్తాయని. మొత్తం నీళ్ళు ఇందాక వస్తాయి, మొత్తం ఇంట్లోకి వచ్చేస్తాయి. ఆడ కూడా ఈడ కూడా మొత్తం కూర్చొనికి రాదు. బియ్యం కూడా నడిచిపోయినాయి అన్న, బియ్యం సంచి ఉంటే. వర్షము బాగా భారీగా పడ్డప్పటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, బస్సువాసులు. దాన్ని పట్టించుకోవాలని నాయకులు కూడా దాన్ని వచ్చి ఇనాగ్రేషన్ చేసి గత గవర్నమెంట్లో ఇప్పటిదాకా దానికి విముక్తి లేకుండా పోయింది. దాన్ని తక్షణం పట్టుకొని అధికారులు జిహెచ్ఎంసీ వాళ్ళు అట్లా పట్టుకొని దాన్ని ఇమీడియట్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా బస్సు వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఫుల్ వర్షం పడ్డదంటే ఇంట్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అసలు పోవడానికి అసలు దారి లేదు, వర్షం నీళ్ళు పోవడానికి. ఆ ఉన్న దారి బ్లాక్ చేసేసారు. దానికోసం కంప్లైంట్ పెట్టినాం. దోమలు వస్తాయి, ఎలుకలు వస్తాయి, నానా రకాల పురుగులు వస్తాయి. చాలా ఇబ్బంది పాలవుతున్నాం. దగ్గరున్న వీటి అయితే మొత్తం ఇళ్ళల్లో నీళ్ళే పోతాయి. ఏదైనా వెహికల్ పోయిందంటే కూడా వాటర్ పోతుంది. చాలా ఇబ్బంది అవుతున్నది. కంప్లైంట్ కూడా పెట్టినాం గత గవర్నమెంట్లో, అని ఎవరు పట్టించుకోలేదు. కొన్ని ఏళ్ళ సంది కంప్లైంట్లు పెడుతూనే ఉన్నాం, అన్నీ జరుగుతూనే ఉన్నాయి. లైన్ క్లియర్ కావాలి మాకు. వర్షం నీళ్ళు నిలబడకుంటేదన్నా చేస్తే బాగుంటుంది. ఇంకా ఆ నాలా మొత్తం బ్లాక్ అయిపోయి ఉన్నది. అది ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా తూతు మంత్రంలో పనులు సాగుతున్నాయి. మళ్ళీ వర్షం రాగానే మళ్ళీ నిండిపోవడం, ఇంట్లోకి ముఖాలు వస్తే ఇంట్లో నీళ్ళు రావడం, ఇంట్లో ధాన్యాలు కానీ తినేటి అన్నీ ఖరాబ్ అవ్వడం, నిద్ర లేకుండా పిల్లలు పెద్దలు అందరూ సఫరమవుతున్నాం. ఈ సమస్యకు పరిష్కారం, శాశ్వత పరిష్కారం చేయాలి. సమస్యకు చెక్ పెట్టాలి. ఈ నీళ్ళు ఇక్కడ నిలబడకుండా ఉండాలి. నాళ్ళకి ఏవైతే ఉన్నాయో అడ్డంకులు తొలగించి నీళ్ళు, వర్షం నీళ్ళు ఈజీగా పోయే విధంగా తెలియజేస్తే బస్తీవాసులకు అందరూ బాగుంటుంది. లేదా అందరూ చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ నాళ్ళ మురికి జామ్ అయ్యి నిండిపోవడం వల్ల. ఇక్కడ ఇచ్చాను, అమ్రపాలి మేడం గారికి ఇచ్చాను ఒక లెటర్. సీఎం క్యాంప్ ఆఫీసు అక్కడ కూడా ఒక లెటర్ ఇచ్చాను. చేస్తున్నారు పనులు, ఎంత చేస్తారో తెలియదు సార్. జర అందరు కూడా జర జీఎస్ఎం అధికారులు కానీ జర ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితమైన పనులు చేస్తే సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆయన గదే చెప్తాడు మరి, ఎందుకంటే ఆయన ఇళ్ళకు వీడు నిండిపోతే ఆయన ఇళ్ళ ఖాళీ ఉండదు. నీకు తెలియదు అది మొత్తం మీరు వచ్చి పని అయితే లేదు. అది కట్టె తీసుకొని కొడితే వెళ్ళిపోతుండే. వర్షం వచ్చింది కదా, మొత్తం ఇంట్లోకి వచ్చేసినాయి, బట్టలు నడిచిపోయినాయి. మాకు ఏం లేదు, పండుకొని ఇప్పుడు జాగలేదు. బట్టలు మొత్తం ముందు పట్టుకొని మొత్తం మీద పండుకున్నామన్న రాత్రి. ఎప్పటి నుంచి జరుగుతుందమ్మా ఇట్లా? వాన జోరుకు వస్తుంది కదా, జోరుకు వచ్చినప్పుడు వస్తాయి ఇంట్లోకి నీళ్ళు.